ఇది 80 ఫీట్ రోడ్ అండి. ఇది అయోధ్య నగర్ 80 ఫీట్ రోడ్ ఇది. సో ఇది 84 అపార్ట్మెంట్స్ అనమాట ఇది. సో ఈ బిల్డింగ్ అండి, ఆపోజిట్లో బిల్డింగ్. ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట సైటు. బిల్డింగ్ అటేపు వస్తుంది అనమాట సైటు. సో ఇది 80 ఫీట్ రోడ్ అనమాట. ఇవన్నీ కూడా చుట్టూ ఇల్లులే, ఇవన్నీ అపార్ట్మెంట్స్, ఇవన్నీ అపార్ట్మెంట్స్. ఓకే, బిల్డింగ్ అదండి. సో సైట్ ఇది. ఫోల్స్ ఉన్నాయండి, ఆల్రెడీ ఫోల్స్ ఉన్నాయి మీకు. సైట్ ఇదండి. ఇది 30 ఫీట్ రోడ్ అండి. ఇది 30 ఫీట్ రోడ్. ఇలా ఇది ఈ పొడవు ఎక్కువ అనమాట. ఇంకా రోడ్డు ఇలా పొడవు ఉంది. ఈ ల్యాండ్ ఇలా పొడవు ఎక్కువ. ఇది ఇలా 90 వస్తుంది అనమాట. ఇలా ఈ పొడవు లెంగ్త్ పొడవు ఎక్కువ. ఇలా పొడవు ఎక్కువ. మూడు బిట్లు చేసుకోవచ్చు అనమాట. ఇది 200 గజాలు చేసుకోవచ్చు. సో ఇదిలాగా గేట్. ఇదిలా 60 వస్తుందండి. ఇదిలా 60 వస్తుంది లోతు. ఈ పొడవు ఎక్కువ అనమాట. ఇలా బిట్టిది చుట్టూ ప్రహారీ. ఎల్ఆర్ఎస్ పేడు 40,000 చెప్తున్నారు. ఇది ఇలా అనమాట. అంటే మీరు అక్కడికి ఇలా ఒకటి, ఇది ఇలా ఒకటి, ఇలా ముగ్గురు చేసుకోవచ్చు. ముగ్గురు ఇల్లులు కట్టుకోవచ్చు అండి. కావాలి ఎందుకు ఇంకా 2-3 ఉన్నారంటే ఆ ముందున ఆపోజిట్లో సైట్ ఇప్పిస్తున్నారు. ఆ ముందున లాయరీ గారు అదండి. ప్రహారీ కట్టి ఉన్నది లాయరీ గారు, జిల్లా కోర్టు జడ్జి గారిది ఒకటి, లాయరీ గారు ఉన్నాయి. అందరూ అఫీషియల్ అయింది అంతా కూడా. ఈ సైట్లన్నీ కూడా అఫీషియల్ అయింది. అందరూ కూడా పెద్ద వాళ్ళకు ఉన్నవి ఇవన్నీ కూడా. జిల్లా జడ్జి గారు, లాయరీ గారు, సో జీవీఎంసీ ఆఫీస్లో చేసే అయినా పెద్దలు సైట్లు కూడా పెద్దలు ఇవన్నీ కూడా. ముందున ఉన్న బిట్లు అవి కూడా చాలా పెద్దవాళ్ళకి ఉన్నారనమాట. అవన్నీ కూడా రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఏం కట్టుకున్నా సరే అంత అఫీషియల్గానే ఉంటుంది ఏరియా కూడా. ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ అనేది. బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఇదిలాగా లో తక్కువ. ఈ రోడ్డు ఇది 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఎల్ఆర్ఎస్ పేడ్ కాబట్టి మనం ఎలా చేసుకోవచ్చు ఇది. ఓకే, ఇది బ్యాక్ సైడ్ కూడా రోడ్ అండి. 2 రోడ్ కార్నర్ వస్తుందండి. ఇది ఒక బిట్కి 2 రోడ్ కార్నర్ వస్తుంది. మిగతాదేమో నార్త్ వస్తుంది. ఆ పక్కదైతే అది ఏమొస్తుందంటే అది వెస్ట్ నార్త్ ఒకటి వస్తుంది. మిగతా నార్త్ వస్తాయి. 600 గజాలు అండి. ఇలాగా 90-60 వస్తుంది సైజ్ అనుకుంటా. ఇలా బిట్ ఫర్ సేల్ ఇది బిట్.